ఉన్నారో బలిజ కులస్తులు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలకి ఉపయోగించే విధంగా దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని పేదలకి అండగా ఉండే విధంగా కూడా నిర్వహిస్తాం. అట్లాగే కుప్పం నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి సూచనతోటి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 100% బలిజ కాపు సోదరులకు ఆ కుటుంబాలకి అండగా నిలబడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయనకు మద్దతుగా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్న వ్యక్తి శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఒక తమ్ముళ్లాగా ఉన్నాను, అండగా ఉన్నాను, మంచి వైపు నిలబడతానని చెప్పి నిలబడి ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే దాంట్లో ఒక కీలకమైన భాగస్వామి వహించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో బలిజ కాపు సోదరులు ముందుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, వాళ్లలో ఉన్నటువంటి పేద కుటుంబాలకి అండగా నిలబడి ఈ ప్రభుత్వం తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబాలని పై స్థాయికి తీసుకొచ్చేదానికి మేమందరం కలిసి కృషి చేస్తామని ఈ వేదిక సాక్షిగా అందరికీ మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.